పల్లెటూర్లలో చూస్తూ ఉంటారు. అవును, క్షుద్ర పూజలు చేస్తూ క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. ఇంటి ముందు ఇంటి నిమ్మకాయలు ముందర పడేశారు. నిమ్మకాయలని, లేకుంటే చెట్లు వాడిపోయినాయి అని, లేకుంటే ఇవాళ మాకు ఈ అపశకునం ఎదురైంది ఏమో అని, లేకుంటే నా కళ్ళకి ఏమో ఏమో వస్తున్నాయి అని చిన్న చిన్న వైద్యులను కలిసడం, వాళ్ళు ఏదో అది చేయడం, ఇలా తగ్గపోవడం, ఇలాంటివి చూస్తుంటారు కదా. అవును, అలాంటివన్నీ శుద్రాలండి. ఓకే, శుద్రాలు. అవును, శుద్రాలు కూడా మీరు ఒకటి గమనించుకోవాలి, శుద్రాలు కూడా గ్రహాలు గట్టిగున్న జోలికి వెళ్ళేయండి. గ్రహాలు ఎవరైతే వీక్గా ఉంటాయో అలాంటి వాళ్ళకి జోలికి వెళ్తాయి. అంటే ఒకటి శ్రీధర్ గారు, అర్ధాష్టమ శని ఉంటే ఇలాంటి ముందుకు వస్తాయా? అలా కాదండి. అలా కదా, అర్ధాష్టమ శని భయపడుతూ ఉంటారు కదా చాలా మంది. అర్ధాష్టమ శని, అష్టమ శని, పోతే ఏలినాటి శని ఇది నడుస్తుంది మీ రాశి ఫలాల్లో అని చెప్పి ఎక్కువగా రాశి ఫలాలు పెట్టే వాళ్ళను చాలా, అంటే నేను ఎవరిని ఒకరిని తప్పు పెట్టడానికి కాదు కానీ చాలా భయపడుతుంటారు యాక్చువల్గా. ఒక సింపుల్ లాజిక్ చెప్పనా, మరి అష్టమ శని, ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగినాయండి. ఓకే, చంద్రబాబు నాయుడు అర్ధాష్టమ శనిలో ఉన్నాడు, ఆయన గెలవడు అని చెప్పి నాకు తెలిసినంత మట్టుకు ఒక పంతులు యూట్యూబ్ ఛానల్లోనే ఒక 20 మంది చెప్పారు. అంటే నాకు తెలిసినంత మట్టుకి. ఓకే, తెలియకుంటే ఎంతమంది చెప్పారో తెలియదు కానీ. ఓకే, అసలు ఆయన అధికారంలోకి రాడు కూడా అని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏలినాటి శనిలో ఆఖరి పాదంలో ఉన్నాడు, ఆయన కూడా గెలవడు అంటే కాదుగా, ఏలినాటి శని వెళ్ళిపోతూ ఏదో ఒకటి ఇస్తాడుగా. అట్లా కాదండి, ఆయనకు ఏలినాటి శనిలో ఆయనకు ఏదో ఆఖరి పదం వెళ్ళినట్టు పోతే అది వేరే చెప్తా నేను. ఓకే, చెప్తా. ఆయన ఏలినాటి శనిలో ఉన్నాడు, ఆయన కూడా ఆయనకి ఏం కాదండి, ఆయన గెలవడు అని చెప్పారు. ఇక పిఎం నరేంద్ర మోడీ ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయిపోయింది ఎప్పుడు యూనో. అంటే ఇప్పుడు ఏలినాటి శని దశలనే పిఎం అయ్యాడు, ఆ పిఎం దశ కూడా ఎప్పుడూ ఏలినాటి శని ఎప్పుడో వెళ్ళిపోయింది ఆయన. ఓకే, యూనో. మరి అట్నే కంటిన్యూ ఇంకా పేరు ప్రతిష్టలు పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి. కాబట్టి ఎప్పుడైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, యూనో, అష్టమ శని, ఇవి ఎవరైతే అంటారో దయచేసి వాళ్ళు ఎక్కువ మీరు స్ట్రెస్కు లోనవ్వకండి. నేను అనేది ఏంటంటే, ఒక గ్రహం నడుస్తుంది అనుకోండి, ప్రతి మనిషికి ఒక గ్రహం అంటూ ఒకటి నడుస్తుందండి. దానికి 32 పోర్ట్ఫోలియోలు ఉంటాయి. 32 పోర్ట్ఫోలియోస్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఎవరు? మనస్సు. ఓకే, నిర్మలమైన మనస్సు అంటారు. నిర్మలమైన మనసు ఒకటి. రెండవది ఆయన అంటే ఆయన మనసు ఎంత స్ట్రాంగ్గా ఉందో డిసైడ్ చేసేది కూడా అదే, వీక్నెస్గా ఉందా డిసైడ్ చేసేది కూడా అదే, శాంతిని క్రియేట్ చేసేది కూడా అదే, నిద్ర పట్టించేది కూడా అదే, మధ్యలో నిద్ర లేపేది కూడా అదే, ఎటన్నా పోదామని డిసైడ్ అయితే ఒంటరిగా వెళ్ళగలిగే శక్తిని ఇచ్చేది అదే. దీనికి ఈ విధంగా ప్రతి గ్రహానికి 32 పోర్ట్ఫోలియోలు అన్నిటి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలామంది జీవితాలలో శని వస్తుందండి. శని వచ్చినప్పుడు మనం ఏం చూడాలి కదా అంటే, ఈ టైంలో అతనికి ఏం నడుస్తుంది, ఈ టైంలో అతనికి ఏం నడుస్తుంది, గురుబలం నడుస్తుందా, శని నడుస్తుందా, మరి శని బలంగా ఉన్నాడా, ఎలా కనుక్కోవటం అది జ్యోతిష్యంలోనే తెలుస్తుందండి. ఓకే, అది జ్యోతిష్యం. తాంత్రికానికి జ్యోతిష్యానికి సంబంధాలు ఉంటాయి కంపల్సరీ. కర్మకు తాంత్రికానికి, అంటే నేను అనేది ఏంటంటే కర్మకు జ్యోతిష్యానికి లింక్ ఉంటుందండి. ఈ జ్యోతిష్యంలో మనం ఎవరికన్నా బాగు చేయాలంటే తాంత్రికాన్ని కొంత తీసి వాడుకోవాల్సి వస్తుంది. పూర్తిగా దైవం మీద నమ్ముకోకుండా తాంత్రికాన్ని తీసి వాడుకోవాల్సి వస్తుంది. తాంత్రికాలంటే ఏమన్నా అదేం లేదండి, అదొక శక్తి అండి. ఇప్పుడు సైతాన్ ఉన్నది అనేది ఎంతమంది నమ్మి ఇవాళ రేపు సినిమాలు తీస్తున్నారండి. అవునా కదా? అవును. ఇప్పుడు దాదాపుగా వచ్చే హర్రర్ సినిమాలు అన్నీ హిట్ అవుతున్నాయి. అవును, దేవుని మీద వచ్చే సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. దానికి ఉదాహరణనే మొన్న కలికి. అవునా కదా? అవును. అంటే దేశంలో భక్తి ఉందా లేదా? ఉంది.
పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి జనాల దగ్గర, లేవని కాదు. అయినా తెలిసినా కూడా వాళ్ళ మనసు ఏదో ఒక రకమైన, ఈ కలియుగం కాబట్టి ఏదో ఒక రకమైన తిప్పుతూనే ఉంటుంది అన్నట్టు. అదొక చంచలమైన మనస్తత్వంతో కూడిన విధంగా తిప్పుతూనే ఉంటుంది. అది కామన్. ఇప్పుడు ఏలినాటి శని అనేది నేను చెప్పేది ఒకటే అండి, మనకు వాళ్ళకి ఏం గ్రహం నడుస్తుంది అని తెలుసుకొని ఆ గ్రహంలో ఇప్పుడు బుధుడు నడుస్తుంది అనుకోండి, ఈ బుధుని మీద కనుక ఒక 4 గ్రహాలు మైనస్గా చూసినాయి అనుకో. ఏ 4 గ్రహాలు పోనీ? 4 గ్రహాలు అంటే బుధుడు అనుకున్నాం. ఇప్పుడు బుధుడికి బుధుడు 4 నడుస్తుంది అనుకుందాం. బుధుడు నడుస్తుంది అనుకుందాం. జనరల్గా మీరు ఏమనుకుంటారు కదా అంటే నవగ్రహాలు ఒకటే ఉన్నాయి అనుకుంటారు. అవును. కాదండి. నవగ్రహాలతో పాటు సూర్యచంద్రులు కాదండి, ఇంద్రుడు, సూర్యచంద్రుడు కూడా నవగ్రహాలలో పార్టే కదా. పార్టే కదా దాంట్లో కూడా. వాళ్ళు కాకుండా ఇంద్రుడు, వనరుడు, యమధర్మరాజు, ఈ ముగ్గురు ఉంటారు.